స్తుతియాగము చేసేదము, స్తోత్రబలిని సమర్పించెదము. స్తుతియాగము చేసేదము, స్తోత్రబలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము. సదయుడాని నామమును, సదయుడాని నామమును, స్తుతియాగము చేసేదము, స్తోత్రబలిని సమర్పించెదము. సర్వోన్నతుడా నీ ప్రేమ పదమున సంతృప్తిగా మమ్ము నడిపితివే. సర్వోన్నతుడా నీ ప్రేమ పదమున సంతృప్తిగా మమ్ము నడిపితివే. నూరు వసంతాల పరిమళ జీవితం, నూరు వసంతాల పరిమళ జీవితం ఇచ్చి మమ్ముల కాచిన దేవా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం. స్తుతియాగమును చేసేదము, స్తోత్రబలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసేదము, స్తోత్రబలిని సమర్పించెదము. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, రెండవ రోజు యొక్క దివ్య వడకములో ఈ యొక్క దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తునామములో ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మేకతోటి లూర్దమ్మ 6వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మేకతోటి చిన్న దేవదానం ఏఆర్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కథీడ్రల్ విచారణ కీర్తిశేషులు దోమ సుబ్బారావు వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు శ్రీమతి పొలమారశెట్టి శాంతమ్మ 3వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కుమార్తెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని ఆరోగ్యం మాత పేరిట పి రోజీ, ఓజే శౌరీలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
దోమ సుబ్బారావు వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డి నిర్మల జ్యోతి సమర్పిస్తున్నారు. కోర్టు సమస్యలు తొలగిపోవాలని అసిలేటి రమేష్ కుమార్, ఏ గాబ్రియల్, ఏ విజయ సమర్పిస్తున్నారు. ఈ యొక్క విన్నపాల కోసం మనం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి రోజు ఉదయము వాక్య సందేశంలో మనమందరము కూడా దేవుని యొక్క పిలుపు యొక్క ప్రాధాన్యతను, ఉద్దేశాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ఉన్నాము. మరి ఈరోజు యొక్క దివ్య బలి పూజలో మనమందరం కూడా ఈరోజు యేసు దివ్య రూపధారణ పండుగను మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. ప్రభు ఏ విధంగా శిష్యులకు ప్రత్యేకంగా తన యొక్క మహిమతో కూడినటువంటి రూపాన్ని శిష్యులకు చూపిస్తూ ఉన్నారు. అదేవిధముగా ఈరోజు మనం పునీత పౌలు గారిని దేవుడు ఏ విధంగా పిలిచారు, సౌలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని పునీత పౌలులాగా మార్చారు అనేటువంటి విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాము. మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనమందరము కూడా ఈ యొక్క దివ్య వడకం మన యొక్క జీవితానికి ఒక తొలిమెట్టుగా, నూతన మార్గముగా మనం విశ్వసిస్తూ మనం చేసినటువంటి పాపములను, తప్పిదములను ప్రభువుకి సమర్పించి ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ మహిమ మహిమ, భూలోకవాసులకు శాంతి కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా.
విశ్వాధిపతి అయిన ప్రియ దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వర, ప్రేమకు ప్రతిరూపమా. విశ్వాధిపతి అయిన ప్రియ దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వర, ప్రేమకు ప్రతిరూపమా. నిమ్ము కీర్తించి పొగడుదము, ప్రణమిల్లి పూజింతుము. నిమ్ము కీర్తించి పొగడుదము, ప్రణమిల్లి పూజింతుము. మా జీవితానందమా, నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దేవాతి దేవుని ప్రియసుతుడా, మమ్మేలు సీయేసువా, పిత దేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. దేవాతి దేవుని ప్రియసుతుడా, మమ్మేలు సీయేసువా, పిత దేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. భువి పాపము బాపినా, నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పితా పుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పితా పుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. నవజీవన దైవమా, నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ జనితేక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితివి.
అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింప చేసితివి. మీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇంతలో ప్రభు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేముకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించాను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరువు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమీయూ చూడలేకపోయాను. అందుచే వారు అతనిని చేయి పట్టుకొని దమస్కు నగరంలోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయాను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. మహోన్నతుడైన పరలోకుడు. ప్రభువు రాజు, భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస్సు ప్రభువును చుట్టుముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. మహోన్నతుడైన పాలకుడు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను ప్రదర్శించును. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి భూమికంతటికి మహోన్నతుడైన పాలకుడవు. మహోన్నతుడైన పాలకుడు.
సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నిరాశ చెందక నేల మీద న్యాయము నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు తన వాక్కును ప్రకటించుటకు, తన వాక్కును ప్రకటించుటకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 36 వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోడివారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరినీ చూచిరి. వారిద్దరూ ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములు నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొన్నవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికీ చెప్పలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. సువిశేష పట్టణం ద్వారా మన పాపాలను క్షమింపడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఉదయం మనం వాక్యంలో ధ్యానించుకొని ఉన్నాము. దేవుని యొక్క పిలుపుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని
మనమందరం కూడా వాక్య సందేశంలో విన్నాము. మరి మనం ఈరోజు దివ్య రూపధారణ పండుగను జరుపుకుంటున్నాము కాబట్టి సుశేషపట్నం కూడా మనము దానినే తీసుకున్నాం. అయినప్పటికీ మనము ధ్యానిస్తున్నటువంటి దేవుని పిలుపును అనుసరించడం అనేటువంటి అంశము మనకు దీనికి ఎంతో కనెక్షన్ ఉంది, ఎంతో రుణపడి ఉంది అని చెప్పుకోవాలి. ఈ యొక్క దివ్య రూపధారణ ద్వారా మన యొక్క ప్రభువు శిష్యులకు తేజోమయమైనటువంటి తన యొక్క పరలోకపు పరిస్థితిని, పరలోకంలో ప్రభు యొక్క రూపాన్ని శిష్యులకు భూలోకం ఉండగానే ఒక దృశ్యము ద్వారా వారికి చూపించారని మన వాక్యంలో వింటున్నాము. మరి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి అతను దమస్కస్ నగరంలోని ప్రభువు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హింసించడం అంటే ఆ యొక్క ప్రభువుని ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరినీ కూడా మటుమాయం చేయడానికి నిర్ణయించుకొని తను ప్రయాణమయ్యాడు. తను తీసుకున్న నిర్ణయము, తన యొక్క ప్రయాణము అకస్మాత్తుగా తన చుట్టూ ప్రభు యొక్క తేజస్సు ఒక్కసారి క్రమ్ముకొనగా అతను కింద పడిపోయాడు. ప్రభు మీరెవరు అని ప్రశ్నించినప్పుడు నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అనేటువంటి యొక్క సమాధానం పునీత పౌలు గారికి ఒక్క సమాధానంతో తన జీవితం మారిపోయింది అనేది మనకెంతో ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరు గమనించాలి, సౌలు వారినందరినీ కూడా ఖండించి చంపడానికి నిర్ణయించుకున్నాడు. అంటే వారి మీద ఎంత కోపం ఉందో ఒకసారి మనం గమనించాలి. ప్రభువు మీద ఎంత కోపం ఉందో ఒకసారి గమనించాలి. అందుకనే ప్రభువు నేను దేవుని కుమారుడైన క్రీస్తును అని సమాధానం చెప్పలేదు. సౌలుతో అంటున్నాడు, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును నేను. అంటే అర్థం ఏమంటే ఆ యొక్క సౌలు గారికి తెలియజేస్తున్నారు, ఇదిగో సౌలు, నువ్వు క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నావు అనుకుంటున్నావు కదా, కాదు. వారిని హింసిస్తున్నప్పుడు నేను హింసించబడుతున్నాను, నువ్వు నన్ను హింసిస్తున్నావు, అందుకనే నువ్వు హింసిస్తున్న క్రీస్తును నేనే అని పలకడంతో తన యొక్క పిలుపుని ఏ విధంగా పొందుకున్నాడో మనం అందరం కూడా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పిలుపు ద్వారా మనకందరికీ కూడా తెలుసు, మనము దేవుణ్ణి అనుసరించాలి, ఆ యొక్క ప్రభువును అనుసరించాలి. ఒకసారి మనం అందరం కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. కానీ ఒక వ్యక్తి ప్రభు వంకకు తిరగగానే ముసుగు తొలగింపబడును. ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండునో అచ్చట స్వాతంత్రము ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండని పునీత పౌలు గారు మనకందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇంతవరకు సౌలు చెడు ఆలోచనలతో తనకు తెలియనటువంటి అంశముల మీద బానిసత్వంగా జీవించాడు. తను అనుకున్నదే కరెక్ట్ అని, యేసుప్రభువును వెంబడిస్తున్న వారందరూ కూడా తప్పని భావించి మార్గాన వెళ్తుండగా తన యొక్క జీవితానికి మార్గాన్ని దేవుడు మార్చాడు. తన యొక్క పిలుపు ఏ విధంగా వచ్చిందంటే, ప్రియ సహోదరి సహోదరుడా, సౌలు గారికి వచ్చినటువంటి పిలుపు చాలా అద్భుతమైన పిలుపు. ఎందుకంటే తన యొక్క జీవితంలో యూటర్న్, ఇటు వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇటు తిరిగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే పిలిచింది సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, సజీవుడైన దేవుని కుమారుడు. తన యొక్క పిలుపును, తన యొక్క స్వరాన్ని ఒక్కసారి వింటే చాలు మన యొక్క జీవితాలు మారిపోతాయి. అందుకనే మనం పాడుతున్నాం ఈరోజు ఉదయం కూడా, మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. దేవుని యొక్క స్వరాన్ని వినడమే మనకున్నటువంటి ఒక బాధ్యత. అంతేకాదు ఈరోజు సుశేషపట్నంలో కూడా దివ్యరూపదాన సంఘటనలో
పేతురు గారు యేసు ప్రభుని దివ్య రూపధారణ చూసిన తర్వాత, మోషే ఏలియాను చూసిన తర్వాత, ప్రభువా మనం ఇక్కడ ఉండేది చాలా మంచిది తనే నిర్ణయిస్తున్నాడు. ప్రభువుకి ఏది మంచిదో ఏది చెడ్డదో పేతురు గారే నిర్ణయిస్తున్నారు. అప్పుడే మేఘమంతా కూడా కమ్ముకొని మేఘం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ యొక్క స్వరం ఏందో మనం విందాం. సుశేషపట్నము లూకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనము చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు, ఆ, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఆ, ఈయనను ఆలకింపుడు అని వినిపించాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు తను ఏది మాట్లాడుతున్నాడో తనకే తెలియక భ్రమపడిపోయి, ప్రభువాను మనం ఇక్కడ ఉండే చాలా మంచిది, నీకు మోషేకు ఏలియాకు ముగ్గురికి కూడా నేను గుడారాలు నిర్మిస్తాను, ఇక్కడే ఉండండి, ఇక మీరు ఎక్కడ పోనొక్కరు లేదు అన్నప్పుడు ప్రభు యొక్క వాక్కు వినిపిస్తుంది. ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఈయనని ఆలకించండి. ఎన్నో సందర్భాల్లో మన యొక్క క్రైస్తవ జీవితంలో మన యొక్క ఆలోచనలు ఏమిటంటే, ఫాదర్ గారండి నేను 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా అండి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మన ప్రార్థనలు కాదు ఆలకించాల్సింది, మనము దేవుని మాటను ఆలకించాలి. ఎన్నో సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే, మన యొక్క ప్రార్థనా జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, వెళ్ళిన వెంటనే మోకరించి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభువుకి చెప్పడమే. ఒకవేళ అది జరగకపోతే ప్రభు మీద కోపం, ప్రభు మాట వినట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు దివ్య బలి పూజను సమర్పించినా, అవి చేశా ఇవి చేశా, చర్చికి సహాయం చేశా, గురువుకి సహాయం చేశా, దేవుడు నా ప్రార్థన ఆలకించడే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యొక్క వడకంలో గుర్తు చేసుకోండి. నేను చెప్పేటువంటి విషయము మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బాధ కలిగించినా బాధ కలిగించకపోయినా నో ప్రాబ్లం. కానీ మన ప్రార్థనలు కాదు దేవుడు ఆలకించాల్సింది, దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి. ఏ విధంగా సౌలు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి, ప్రభువు మీరు ఎవరు అని ప్రశ్నించి గుర్తించాడు. నేను హింసిస్తున్న క్రీస్తే నాతో మాట్లాడుతున్నాడా, ఇక నా జీవితం మారిపోయింది. ఇక పేతురు కూడా భ్రమపడిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇల్లు కడతాడంట, అది కడతాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, అతను ఆలోచిస్తున్నటువంటి భ్రమలో ఉన్నటువంటి ఆ యొక్క భ్రమ నుంచి ప్రభు ఒక్కసారిగా తీసేశాడు. ఒక్కసారిగా మన వాక్యం వింటే 34వ వచనము, అతడు ఇట్లు పలుకుచుండగా, అంటే ఇంకా పేతురు చెప్తున్నాడు, ప్రభువా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇల్లు కడతా. పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించింది. అప్పుడు వారు భయపడిపోయారు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించవలసినటువంటి మానవులమైన మనము దేవుడు ఏం చేయాలో, దేవుడు ప్రార్థన ఆలకించకపోతే మనమే నిర్ణయించి ప్రభువుని నిర్ణయిస్తుంటాం. ప్రభు ఆ విధంగా, ప్రభు ఈ విధంగా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేస్తున్న తప్పులను మనం గమనించాలి. ఈ యొక్క వడకం మన యొక్క జీవితానికి ఒక నూతన మార్గంగా ఉండాలి. అదేమిటంటే, నువ్వు ప్రార్థన చెయ్యి, తప్పులేదు. నీకు ఏది కావాలో అడుగు, తప్పులేదు. అది ఇవ్వాలా లేదా అనేది దేవుని యొక్క నిర్ణయం, నీ నిర్ణయం కాదు. ఇది హోటల్లో మనము 50 రూపాయలు పెట్టి డబ్బు కట్టి ఒక టోకెన్ తీసుకుంటే మనకి ఏం కావాలో తీసుకోవచ్చు. మనం డబ్బు పెట్టేంత మాత్రం మనకి ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. దేవునితో మనం బేరాలు కాదు ఆడాల్సింది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని పదే పదే అడగాలి, కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం జరగాలి అని క్రైస్తవులమైన మనం విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనలో లేనప్పుడు మనము ఏ విధంగా భ్రమపడతామంటే, ఈరోజు పేతురు ఏ విధంగా భ్రమపడుతున్నాడో అదే విధంగా మనం కూడా భ్రమపడుతుంటాం. అరే నేను చర్చికి ఇంత డబ్బు ఇచ్చానే, నేను అది కట్టడానికి అంత ఇచ్చానే, దేవుడు నా కుమారుని చూసుకోలేదే, నా కుమారుడు ఫెయిల్ అయ్యాడే. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితో అదిచ్చి ఇదిచ్చి పొందుకోవడం కాదు, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు నేను ఆలకించాలి. అందుకని ఈ యొక్క వడకాం యొక్క అంశాన్ని, దేవుని పిలుపును అనుసరించడం ఎలా అనేటువంటి అంశంతో ఈరోజు మనం ఈ యొక్క 3 రోజులు వడకాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని పిలుపును మనం అనుసరించాలి. మన యొక్క పిలుపును దేవుడు కాదు అనుసరించవలసింది. మన యొక్క పిలుపును కాదు దేవుడు ఆలకించవలసింది. దేవుని యొక్క పిలుపును మనము ఆలకించాలి.
ఏ విధంగా సౌలు దేవుని స్వరాన్ని ఆలకించాడో, అర్థం చేసుకున్నాడో, పౌలులాగా మారిపోయాడు. ఎప్పుడైతే పేతురు గుర్తించి దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది అని గుర్తించాడో, అప్పుడు పేతురు అర్థం చేసుకున్నాడు, తను మాట్లాడింది ఏది మాట్లాడానో నాకే తెలియదు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా ఒకసారి వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 25వ వచనము. ఏలైనా దేవుని అవివేకమని తోచున్నది మానవుని వివేకము కంటేనూ గొప్పది. దేవుని బలహీనత అని తోచున్నది మానవుల శక్తి కంటేనూ దృఢమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరా, ఎన్నో సందర్భాల్లో మానవులమైన మనము భ్రమలో, పేతురు ఏ విధంగా భ్రమపడ్డాడో, పౌలు ఏ విధంగా భ్రమపడ్డాడో, అదే విధంగా మనకున్నటువంటి భ్రమ ఏమిటంటే, నాకు శక్తి కలదు, నేను బలవంతుడని, నాకు అన్నీ కూడా చేయగలిగే శక్తి ఉంది అని ఆలోచించే సమయంలో ఈ యొక్క వాక్యను గుర్తు చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుని యొక్క బలహీనత అనేది ఒకవేళ ఉంటే అది మానవుని యొక్క బలము కన్నా గొప్పది. దేవునికి ఒకవేళ అవివేకం అనేది ఒకటి ఉంటే మానవుల యొక్క జ్ఞానము వివేకము కన్నా గొప్పది. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలవంతులమైనా ప్రభు ముందర మనము దేనికి కూడా పనికి రానటువంటి నిర్ణయించబడినటువంటి జీవితాలు మనవి. ఎన్ని సంవత్సరాలు? మహా అంటే 70 సంవత్సరాలు జీవించే నిర్ణయించబడినటువంటి మన యొక్క జీవితాలు. మరి ఇలాంటి జీవితంలో కూడా మనం దేవుణ్ణి ఎందుకు వినలేకపోతున్నాం, దేవుని స్వరాన్ని మనం ఎందుకు ఆలకించలేకపోతున్నామంటే, ప్రియ సహోదరి సహోదర, మనము మనుషుల నుంచి ఆదర్శం తీసుకుంటున్నాం, మనుషుల యొక్క పద్ధతులను మనం పాటించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనం దేవుని యొక్క స్వరాన్ని మనము ఎన్నో సందర్భాల్లో మానవుల ద్వారా ఆదర్శం తీసుకుంటున్నాం, కొన్నిసార్లు సాతాను ద్వారా ఆదర్శం తీసుకుంటున్నాం, కొన్ని సందర్భాల్లో మాత్రమే దేవుని ద్వారా ఆదర్శం తీసుకుంటున్నాం. ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహం వలన స్నాపకుడుగు యోహాను శిరస్సును ఒక పల్లెరములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది జరిగినటువంటి సంఘటన. అదేమిటంటే, యోహాను గారికి జరిగినటువంటి ఒక సంఘటన. హేరోదు కూతురు చాలా చక్కగా నాట్యం ఆడిన తర్వాత, నా రాజ్యంలో నీకు సగమైనా ఇస్తాను, నీకు ఏది కావాలో కోరుకో అన్నప్పుడు, తన తల్లి కోరిక మేరకు బప్తిస్మా యోహాను యొక్క తలను నాకు పల్లెములో పెట్టి ఇవ్వండి అని కోరింది. ఒకసారి గమనించాలి. తల్లి యొక్క కోపము హేరోదుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తన కూతుర్ని చెడు మార్గంలో నడిపిస్తుంది. చివరికి బప్తిస్మా యోహాను యొక్క జీవితాన్ని తలను నరికేపిస్తున్నారు. అంటే మానవుల నుంచి మనము ఆదర్శాన్ని తీసుకుంటున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మనము తప్పుడు మార్గంలో తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటాము. తెలుగులో సామెత ఉంది, పప్పులో కాలు వేశారు అని చెప్తుంటారు. మరి ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మనం మానవుల నుంచి ఆదర్శం తీసుకున్నప్పుడు, మానవుల యొక్క ఆలోచన ప్రకారం జీవిస్తున్నప్పుడు మనము పడిపోతుంటాం. కానీ దేవుని పిలుపును మనం అనుసరించాలని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20 వచనం. ప్రధాన అర్చకులను పెద్దలను బరబ్బాను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగువలననే జనసమూహమును ఎగద్రోసిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏం చేస్తున్నారు? తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు వారి యొక్క ఆలోచన ద్వారా. అంటే అర్థం ఏమిటంటే, నేను చెప్పేటటువంటి అంశము దేవుని యొక్క పిలుపును మనము అనుసరించాలి, కానీ మానవుల యొక్క పిలుపును కాదు, మానవుల యొక్క ఆదర్శము కాదు. ఇప్పటి కాలంలో ఎలా ఉందంటే పరిస్థితి, అమ్మా మీరు ప్రార్థన చేస్తున్నారా? అవును ఫాదర్, మేము ఆ ఫాదర్ టీం సంబంధించిన వాళ్ళం, ఈ ఫాదర్ టీం సంబంధించిన వాళ్ళం, మేము ఆ చర్చికి వెళ్తాం, ఈ చర్చికి వెళ్తాం. ప్రియ సహోదరి సహోదరుడా,
గుర్తుపెట్టుకొని నేను చెప్పే అంశము, నువ్వు అనుసరించవలసింది ఫాదర్ని కాదు, నువ్వు అనుసరించవలసింది పునీతుల్ని కాదు, నువ్వు అనుసరించవలసింది కన్యాస్త్రీలను కాదు, నువ్వు అనుసరించవలసింది, నేను అనుసరించింది క్రీస్తును. నేను ఆ ఫాదర్ టీం సంబంధించిన వాడు. ఆ ఫాదర్ ఎవరు? ఆ ఫాదర్ కూడా ఫాదరే. క్రీస్తును అనుసరించాలి, ఈ లోకంలో మనుషుల్ని కాదు. నువ్వు ఆదర్శంగా తీసుకో పునీతుల్ని, అంతేకాని క్రీస్తును అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎంతోమంది గురువులు కూడా వారి యొక్క పేర్లను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు. నా సంఘంలో 5,000 మంది, నా యూట్యూబ్కి 10,000 మంది సబ్స్క్రైబర్స్. ఎవరు కావాలండి? ఎవరికి కావాలి నీ సబ్స్క్రైబర్స్? ఎవరికి కావాలి నీకు శిష్యులు? ఒక గురువుగా నువ్వు నేను చేయవలసిన పని క్రీస్తును వెంబడించే శిష్యులుగా మార్చాలి. నా వెనకల వెంబడించేటటువంటి వ్యక్తులు కాదు. ఇది గురువులకు. మరి ప్రజలకు, ప్రియ సహోదరి సహోదర, మనమందరం కూడా క్రీస్తును అనుసరించాలి. క్రీస్తుని పిలుపును విన్నప్పుడు మనం క్రీస్తును అనుసరించగలుగుతాం. ఈ విధంగా, ఏ విధంగా అయితే హెరోదియాస్ తల్లి బాప్తిస్మ యోహాను తలను కోరిందో, ఇక్కడ ప్రధాన అర్చకులు ఏ విధంగా యేసును, బరబ్బాను విడిపించి యేసుని చంపమని ప్రోత్సహిస్తున్నారో, మనుషుల ద్వారా మనం ఆదర్శము తీసుకొని మనుషుల పిలుపులను మనం అనుసరిస్తే మనము పడిపోతాం. మరి రెండవది, మనుషులను పక్కన పెడదాం. ఇప్పుడు సాతాను పిలుపులను కూడా మనం ఎన్నో సందర్భాలు అనుసరిస్తూ ఉంటాం. అదేమిటంటే, ఉదాహరణ తీసుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం తీసుకుందాం. ఏ విధంగా మనం ఎన్ని సందర్భాల్లో సాతాను పిలుపును అనుసరిస్తూ ఉంటాం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు వానితో, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు స్వాధీనపరిచితివి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరా, ఎన్నో సందర్భాల్లో సాతానుకు మన హృదయమును స్వాధీనము చేస్తున్నాము. మరి ఉదాహరణకు తీసుకుంటే ఆది కాండంలో కూడా ఏ విధంగా, అది ఎప్పుడు కూడా వింటూ ఉంటారు కాబట్టి నేను చెప్పలేదు. ఆదాము అవ్వలు ఏ విధంగా దేవుడు చెప్పినటువంటి పనిని చేయకుండా సాతాను యొక్క మాటలను ఆలకించి జీవించారు. ఇక్కడ మనం ఇప్పుడు ఉదాహరణ చదువుకున్న అపొస్తలుల కార్యంలో పేతురు అడుగుతున్నారు, అననీయ, నువ్వు ఎందుకు ఇలాంటి మోసం చేస్తున్నావు? ఆస్తి నమ్మి దాచుకొని కొంత డబ్బు కొంత మాత్రమే ఇస్తున్నావా? నీ యొక్క హృదయము సాతానుకు స్వాధీనపరుస్తున్నావు. సాతాను యొక్క మాటలు విన్నప్పుడు మనము కూడా ఆదాము అవ్వల వలె మనము ఆకులతో చుట్టుకొని జీవించవలసి, భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడు, మనం ఎవరి మాట వినాలి? ఏ విధంగా వినాలి అంటే చదువుకుందాం దేవుని యొక్క మాటను. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. లేక నీవు దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరగవా? దేవుని దయ మన యొక్క హృదయ పరివర్తనమే అని మనం అనుసరించట్లేదా? తెలుసుకోవట్లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పిలుపు మన యొక్క జీవితాన్ని మార్చేటటువంటి పిలుపు. సౌలును పౌలుగా మార్చి ఏ విధంగా హింసించడానికి వెళ్ళిన సౌలు యేసు కోసం హింసించబడ్డాడు. ఎంత అదృష్టం అండి. అందుకనే పౌలు గారు ఎన్నో సందర్భాల్లో చెప్తున్నారు, నేను దేవుని యొక్క శక్తి చేత ఏ పనినే చేయగలుగుతాను. అది మరణమైన, అది కష్టమైన, సుఖమైన దేవుని కోసం సంతోషంతో అనుభవిస్తాను. అదేవిధంగా పేతురు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జీవించగలగడానికి కారణం ఏంటి? వారు దేవుని యొక్క స్వరాలను ఆలకించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విధంగా అయితే దివ్య రూపధారణలో ప్రభు ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యొక్క మాటను ఆలకించని చెప్పాడు, సౌలుతో ఏ విధంగా అయితే ఇదిగో హింసిస్తున్న క్రీస్తు నేనే అని పౌలుగా మార్చి చెప్పాడు, మనమందరం కూడా దేవుని స్వరాన్ని విందాం. మనుషుల యొక్క స్వరాలను వింటే మన జీవితాలు ఏమైపోతాయి విన్నాము. సాతాను యొక్క స్వరాలను వింటే మన జీవితాలు ఏమైపోతున్నా విన్నాము. మరి దేవుని యొక్క స్వరాన్ని ఏ విధంగా వినాలో మనము నేర్చుకున్నాము. ఆ యొక్క దేవాదేవుడు మనకందరికీ కూడా శక్తిని, బలాన్ని దయచేసి దేవుని యొక్క స్వరాలను వినేటటువంటి కృపను దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. మీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, మీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరుపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కలంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనో ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతను మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన
సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఇక గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తములు నిత్య జీవముకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. దివేశ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివేశ ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. స్వీకరించరారండి క్రీస్తు సంగమా, అద్వితీయ యేసుని అద్భుత బలి విందు. స్వీకరించరారండి క్రీస్తు సంగమా, అద్వితీయ యేసుని అద్భుత బలి విందు. విందు విందు ప్రభు శరీర విందు, విందు
రక్త విందు, విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతము కనుక అతని వలె అగుదుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును తాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సమస్త జనులార నా యొద్దకు రండి, జలములు ఇచ్చేదనంటివయా. దాహము చేత తపించు సమస్త జనులార నా యొద్దకు
చెంతకు రండి జలములు ఇచ్చేదనంటివయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 ఆరాధన. దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సత్ప్రసాదమందు నిలచిన నా యేసయ్యా, దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా, దివ్య సత్ప్రసాదమందు నిలచిన నా మెస్సయ్యా.